హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేఆర్ ఎడ్యుకేషన్. సో ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చి మనం సైన్స్ బిట్స్ ఫ్రెండ్స్. సో టాప్ 25 బయాలజికల్ ప్రశ్నలు చూద్దాం. సో ఇవైతే మనకి థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ క్లాస్ సంబంధించి రొటీన్గా ఈ బిట్స్ అయితే అన్ని టెక్స్ట్ బుక్స్ కూడా ఉండడం జరిగింది. సో అకాడమిక్ టెక్స్ట్ బుక్ సంబంధించి సో ఇంపార్టెంట్ ఒక 25 బయాలజికల్ ప్రశ్నలు మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మరి నేను పెట్టే కంటెంట్ మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ బిట్ చూడండి ఫ్రెండ్స్. మొక్కలు మట్టిలో లేదా డ్యాష్లో పెరుగుతాయి అన్నాడు. సో ఆప్షన్ చూడండి. 1 నీరు, 2 ఆకాశం, 3 మేఘాలు, 4 వచ్చి నేల. సో మొక్కలు మట్టిలో లేదా ఇంకా ఎక్కడ పెరుగుతాయండి? ఆన్సర్ వచ్చి 4 అండి. సో నేలలోనే కదా పెరుగుతాయి. మేఘాలు అయితే పెరిగే అవకాశం ఉండదు, ఆకాశంలోనూ. సో నీరు అయితే అవసరం, బట్ నీటిలో కూడా పెరుగుతాయి. బట్ ఇక్కడ మెయిన్ అయితే నేల కనుక ఆప్షన్ 4 ఇస్ రైట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి. మొక్కల నుండి మొక్కలు డ్యాష్ నుండి కార్బన్ డైఆక్సైడ్ పొందుతాయి అన్నాడండి. ఆప్షన్ చూడండి. 1 నేల, 2 ఇసుక, 3 ఆకులు, 4 గాలి. సో ఫ్రెండ్స్, ఇంకెవరైనా ఆన్సర్ తెలిసేవాళ్ళు కామెంట్ చేయండి. సో రైట్ ఆన్సర్ వచ్చి చూడండి. మొక్కలు డ్యాష్ నుండి కార్బన్ డైఆక్సైడ్ పొందుతాయి. మొక్కలు దేని నుంచి అండి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి? ఆప్షన్ వచ్చి 4 అండి. గాలి నుండి లేదా వాతావరణం నుంచే ఆ కార్బన్ డైఆక్సైడ్ని పొందుతాయి. నెక్స్ట్ చూడండి. కింది వాటిలో ఏది మొక్కలో ఆహారాన్ని తయారు చేస్తుంది అన్నాడు. సో మొక్కలో ఆహారాన్ని తయారు చేసే భాగం మీద అంటున్నాడు. నేల, ఇసుక, ఆకులు, గాలి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 3 ఆకులు. నెక్స్ట్ చూడండి. 4th బిట్. మొక్కలోని ఏ భాగం నీరు మరియు ఖనిజాలను వేర్ల నుండి మొక్కలోని ఇతర భాగాలకు తీసుకువెళ్తుంది అన్నాడండి. సో మొక్కలోని ఏ భాగం నీరు మరియు ఖనిజాలను వేర్ల నుండి పై భాగాలకు తీసుకువెళ్ళేది ఏదంటే వేర్లు, కాండం, పువ్వులు, మొగ్గలు. ఆప్షన్స్ 4 ఇచ్చాడు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి వేర్లు అవుతుందండి. సో వేర్లే ఖనిజాలు మరియు వాటర్ని పైకి తీసుకువెళ్తుంది. నెక్స్ట్ చూడండి. 5వ బిట్టు. ఫలం ఏమి కలిగి ఉంటుంది? ఫలం అంటే పండు అండి. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చి పువ్వు, సెకండ్ ఆప్షన్ కాండం, థర్డ్ ఆప్షన్ ఆకు, 4th ఆప్షన్ విత్తనం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 4 అండి, విత్తనం. సో పండు అనేది విత్తనం కలిగి ఉంటుంది. నెక్స్ట్ 6 చూడండి. బంగాళదుంప అనేది డ్యాష్ యొక్క సవరించిన రూపం అన్నాడండి. చూడండి. కాండం, పండు లేదా ఫలం, పైకప్పు, ఆకు దేని యొక్క సవరించిన రూపం అన్నాడండి. సో ఆన్సర్ వచ్చి ఫస్ట్ అండి, కాండం యొక్క సవరించిన రూపం బంగాళదుంప. నెక్స్ట్ 7 చూడండి. కిరణజన్య సంయుక్రియకు సూర్యకాంతితో పాటు ఇంకా ఏమీ అవసరం అన్నాడండి. చక్కెర మరియు నీరు, సెకండ్ ఆప్షన్ వచ్చి నీరు మరియు ఆక్సిజన్, థర్డ్ ఆప్షన్ వచ్చి కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరు, 4th వచ్చి ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్. సో ఎవరైనా గెస్ చేస్తే కామెంట్ చేయండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి కిరణజన్య సంయుక్రియకు సూర్యకాంతితో పాటు ఇంకేం కావాలండి? కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరు కావాలండి. సో ఆప్షన్ వచ్చి 3 రైట్ అవుతుంది. 8 చూడండి. ఒక మొక్కను చీకటి గదిలో ఉంచినట్లయితే అది త్వరలో ఏమవుతుందండి? 1 ఫలాలను ఇస్తుంది, 2 పుష్పాలను ఏర్పరుస్తుంది, పెద్దదిగా పెరుగుతుంది, 4th వచ్చి బలహీనమవుతుంది మరియు చనిపోతుంది. సో ఆన్సర్ వచ్చి సింపుల్గా చెప్పవచ్చు 4th అండి. సో చీకటి గదిలో ఉండేటప్పుడు చనిపోతుంది. ఎందుకండి? సో చీకటి గది అంటే ఇంకా వెలుతురు రాదు కనుక చనిపోతుంది. అది అంటే కిరణజన్య సంయుక్రియ ప్రక్రియ ఆగిపోతుంది కనుక. చూడండి. గోధుమ ఒక డ్యాష్ అన్నాడండి. చెట్టు, పొదలు, గడ్డే, ఎగబరాకే మొక్క దేనికి ఉదాహరణ అని అడుగుతున్నాడండి. సో ఆన్సర్ వచ్చి 3 అండి, గడ్డి మొక్కకు ఉదాహరణ కింద చెప్పవచ్చు. అది చూడండి. ఏ రకమైన మొక్కలు మనిషికి హానికరం అన్నాడండి. సో నీటి మొక్కలు, పుష్పించే మొక్క, పుష్పించని మొక్క, విషపూరిత మొక్క. సో విషపూరిత మొక్కలు కదండి మనకి హానికరంగా ఉంటాయి. నెక్స్ట్ చూడండి. 11వ బిట్టు. మొక్కలను నేల నుండి డ్యాష్ని గ్రహిస్తే అన్నాడండి. మొక్కలు నేల నుండి ఏం గ్రహిస్తాయండి? నీరు, ఆకాశం, మేఘాలు, గాలి. వీటిని గ్రహిస్తాయండి మొక్కలు నేల నుండి? నీరే కదండి. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 12 చూడండి. మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ను డ్యాష్ నుండి పొందుతాయి. మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ను దేని నుంచి అండి? ఇది ఆల్రెడీ వచ్చింది, మళ్ళీ రిపీటెడ్గా వచ్చిందండి. గాలి లేదా వాతావరణం నుంచి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి. నెక్స్ట్ భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించమన్నాడండి. ఇక్కడ చూడండి. కాండం, వేర్లు, పత్రాలు, ఊపిరితిత్తులు. సో భిన్నంగా ఉంది ఏదవుతుందండి? పత్రాలు, వేర్లు, కాండం అనేది మొక్కకు సంబంధించిన కనుక భిన్నంగా ఉన్నది ఊపిరితిత్తులు అని చెప్పవచ్చు అండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి. గడ్డి
పీచు వేరు, క్యారెట్ డాష్ అన్నాడండి. సో గడ్డి అనేది పీచు వేరు కింద వస్తుంది. మరి క్యారెట్ అంటే ఏమవుతుందండి? పీచు వేరు, 2 తల్లి వేరు, 3 ప్రామాణిక వేరు, 4 వచ్చి 1, 2 అన్నాడండి. సో ఆప్షన్ వచ్చి ఏమవుతుందో ఒకసారి తెలిసిన వారు కామెంట్ చేయండి. సో ఆన్సర్ వచ్చి 4 అవుతుందండి. సో పీచు వేరు ఉంటుంది, తల్లి వేరు ఉంటుందండి క్యారెట్కు. నెక్స్ట్ చూడండి, క్లోరోఫిల్ అనేది ఆకుపచ్చ వర్ణద్రవ్యం ఉండడం వల్ల ఆకులు ఆకుపచ్చగా ఉంటాయి. క్లోరోఫిల్ యొక్క ప్రధాన విధి ఏంటి అడిగాడండి. అంటే క్లోరోఫిల్ ఉండడం వల్ల ఆకులు అనేవి ఆకుపచ్చగా ఉంటాయి. బట్ క్లోరోఫిల్ యొక్క ప్రధాన విధి పని ఏంటని అడిగాడండి. ఆ క్లోరోఫిల్ ఏం చేస్తుందండి? వాతావరణం నుండి కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించడానికి, నేల నుండి నీరు మరియు ఖనిజాలను గ్రహించడానికి, తాడొచ్చి ఆకులకు ఆకుపచ్చ రంగు ఇవ్వడానికి, సూర్యకాంతి, కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి సమక్షంలో కిరణజన సంయుక్తం నిర్వహించడానికి దేనికి ఉపయోగపడుతుంది అడుగుతున్నాడండి. సో క్లోరోఫిల్ అనేది ఆప్షన్ వచ్చి నేల నుండి మరియు నీరు ఖనిజాలను గ్రహించడానికి అనేది ఉపయోగపడుతుంది క్లోరోఫిల్ అనేది. 16 బిట్ చూడండి, గులాబీ అనేది పొదలు ఎగ్జాంపుల్, అంటే దానికి ఉదాహరణ చెప్పొచ్చు. మరి ద్రాక్ష దేనికి అని అడుగుతున్నాడండి. సో ఒకసారి గెస్ చేయండి. 1 చెట్టు, 2 ఎగబ్రాకే మొక్కలు, 3 పొదలు, 4 గుల్మాలు. ఏదవుతుందండి ద్రాక్ష అనేది? సో ఎగబ్రాకే మొక్కలకు ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు అండి. ఆన్సర్ వచ్చి సెకండ్ అవుతుంది. 17 బిట్ చూడండి, క్రింది వాటిలో ఏ మొక్క భాగం ఆహారాన్ని తయారు చేస్తుంది అన్నాడండి. అంటే మొక్క ఏ భాగం తయారు చేస్తుందండి చెప్పండి? కాండం, సెకండ్ వచ్చి వేరు, థర్డ్ వచ్చి పత్రాలు, 4 వచ్చి విత్తనం. ఏ భాగం అండి? సో ఆన్సర్ వచ్చి పత్రాలండి, లేదా ఆకు అంటాం కదా. సో పత్రాలు అనేవి ఆహారం తయారు చేస్తాయండి మొక్కలు. నెక్స్ట్ 18 బిట్టు, మొక్కలోని ఏ భాగం ప్రత్యుత్పత్తి భాగాలను కలిగి ఉంటుంది అన్నాడండి. ఆప్షన్ చూడండి, 1 వేర్లు, 2 కాండం, 3 పుష్పం, 4 మొగ్గలు. మొక్కల్లోని ఏ భాగం ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించి కలిగి ఉంటుంది అడుగుతున్నాడండి. సో ఆప్షన్ ఏమవుతుందండి? ఆప్షన్ థర్డ్ అండి, పుష్పం. సో పుష్పం అనేది కలిగి ఉంటుంది ప్రత్యుత్పత్తి భాగాలను. నెక్స్ట్ 19 బిట్ అండి, భిన్నంగా ఉన్నదానిని గుర్తించండి అన్నాడండి. సో భిన్నంగా కింది వాటిలో ఆప్షన్ చూడండి, 1 ఆకర్షణ పత్రావళి, 2 రక్షక పత్రావళి, 3 అండాశయం, 4 కాండం. ఏదవుతుందండి భిన్నంగా ఉన్నది? ఆకర్షణ పత్రావళి, రక్షణ పత్రావళి, అండాశయం, ఈ ప్రత్యుత్పత్తి భాగాలు. సో ఆన్సర్ వచ్చి 4 అవుతుందండి, కాండం. నెక్స్ట్ 20 బిట్ చూడండి, ఈనులు అని ఇచ్చాడండి. దానికి సంబంధించి ఏది కరెక్ట్ అది గుర్తించమంటున్నాడు. నేల నుండి నీరు మరియు ఖనిజాలను గ్రహిస్తుంది, వాతావరణం నుండి కార్బన్ డైఆక్సైడ్ని గ్రహిస్తుంది, ఒక ఆకులో నీరు, ఆహారం మరియు ఖనిజాలను రవాణా చేస్తాయి, వాతావరణంలోకి ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తాయి. ఈనులు అంటే మన పత్రం పైన ఉంటాయి కదండి. సో అవండి. ఆప్షన్ ఏమవుతుందండి? సో ఇది పత్రం అనుకోండి, ఇలా ఉంటాయి ఈనులు. సో ఈను యొక్క పని ఏంటి అడుగుతున్నాడండి. సో ఆన్సర్ వచ్చి వాతావరణం నుండి కార్బన్ డైఆక్సైడ్ గ్రహిస్తుంది, తప్పండి. ఒక ఆకులో నీరు, ఆహారం మరియు ఖనిజాలను రవాణా చేస్తుందండి. ఆన్సర్ వచ్చి థర్డ్ అండి, మూడవది కరెక్ట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ 21 అండి, జనపనార మొక్కను డాష్ను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. దేని తయారు చేయడానికి ఉపయోగిస్తారండి? తాళ్ళు కదండి, తాళ్ళు, కంబళ్ళు వంటివి. నెక్స్ట్ 22 అండి, ఏ మొక్కకి నిలబడడానికి బాహ్య మద్దతు అవసరం అన్నాడండి. ఎటువంటి మొక్కలకు అవసరం అండి? ఆప్షన్ వచ్చి సెకండ్ అండి, ఎగబ్రాకే మొక్కలకి బాహ్య అవసరం ఉంటుంది. నెక్స్ట్ 23 బిట్ చూడండి, మనకు పరిమళాన్ని అందించే చెట్లను లేదా మొక్కలను గుర్తించండి అన్నాడండి. అంటే సువాసన ఇచ్చే మొక్కలను గుర్తించమన్నాడండి. కింది వాటిలో ఏదవుతుందండి? 1 జాస్మిన్, 2 వేప, 3 వంకాయ, 4 నారింజ రంగు. సో ఆన్సర్ వచ్చి జాస్మిన్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చి 24 బిట్ చూడండి. సో థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ సంబంధించి బిట్లు కనుక కొంచెం ఈజీగానే ఉంటాయి ఫ్రెండ్స్. బట్ డిఎస్సి ఆర్ ఇతర ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా టెక్స్ట్ బుక్ అనే బేస్డ్ కనుక తెలుసుకోవడం అయితే తప్పులేదు. ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ వరకు కూడా ఉపయోగం. అలాగే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా అకాడమిక్ టెక్స్ట్ బిట్స్ మనం చెప్తున్నాం కనుక అందరూ కూడా యూజ్ అవుతాయండి ఇవి. ఓకేనా. నెక్స్ట్ చూడండి 24 బిట్టు, మనకు నూనెను అందించే చెట్లు ఏవి అన్నాడండి. నూనె అంటే ఆయిల్. ఏమవుతుందండి? గోధుమ, ఆలివ్, గడ్డి, బంగాళదుంప. మనము సాధారణ వినే ఉంటామండి, ఆలివ్ ఆయిల్ అంటాం కదా. సో ఆలివ్ మొక్క అనేది దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు అండి. నెక్స్ట్ చూడండి లాస్ట్ బిట్ అండి ఈ వీడియోలో 25వ బిట్టు, క్రింది వాటిలో ఏ సమయంలో మొక్క ఆహారాన్ని సిద్ధం చేస్తుందో అన్నాడండి. వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ బిట్ అయితే 1 or 2 టైమ్స్ వచ్చింది. కింది వాటిలో ఏ సమయంలో మొక్క ఆహారం తయారు చేస్తుంది? ఆప్షన్ చూడండి, 1 ఉదయం 6 గంటలకు, 2 ఉదయం 10 గంటలు, 3 రాత్రి 10 గంటలు, 4 అర్ధరాత్రి. ఎక్కువగా ఇది ఆప్షన్ 3 అని పెట్టడం జరుగుతుందండి. బట్ ఇక్కడ బిట్ కొంచెం చూడండి, అవగాహన చేసుకోండి. క్రింది వాటిలో ఏ సమయంలో మొక్క ఆహారాన్ని తయారు చేసుకుంటుంది అనలేదండి, సిద్ధం చేస్తుందో అన్నాడు. సో అంత రెడీ చేస్తుంది అంటున్నాడు. ఎప్పుడు అవుతుందండి? ఆన్సర్ వచ్చి
సెకండ్ అండి. ఉదయం 10 గంటలకు సిద్ధం చేస్తుందండి. లేదంటే కింది వాటిలో ఏ సమయంలో మొక్క ఆహారం తయారు చేసుకుంటుందంటే అప్పుడు రాత్రి రాత్రి కూడా అవ్వదండి. ఎందుకంటే కిరణజన్య సమీకరణ జరగాలంటే ఖచ్చితంగా వెలుతురు ఉండాలి కనుక ఉదయం పూట జరుగుతుంది. అయితే ఏమంటాడంటే ఏ సమయంలో మొక్క ఆక్సిజన్ విడుదల చేస్తుంది అనడానికి కూడా అప్పుడు రాత్రి సమయమే చెప్పవచ్చండి మనము. ఎందుకంటే రాత్రి సమయంలోనే ఆక్సిజన్ విడుదల చేస్తుంది మొక్క. సో కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని. బట్ ఇక్కడ ఆహారాన్ని అయితే కిరణజన్య సమీకరణ ద్వారా జరుపుకుంటుంది కనుక ఉదయం సమయంలోనే జరుగుతుంది. ఆన్సర్ వచ్చి 2 అవుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ బిట్తో మనకి టాప్ 25 ఇంపార్టెంట్ బిట్స్ అయితే మనము చెప్పడం జరిగింది. ఈ చెప్పి బిట్స్ అన్నీ కూడా 4th, 3rd, 5th, 6th అన్ని క్లాసులో కూడా కవర్ అయ్యేలా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో అలానే నెక్స్ట్ మరి ఒక వీడియోలో 50 బిట్స్కి టాప్ 50 బిట్స్ వీడియో చేద్దాం. సో ఎందుకంటే ఇది స్వయాన ఓన్గా మరి మన డిఎస్సి ఆస్పిరెంట్స్ కోసం ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఓన్గా తయారు చేసి పెట్టడం జరుగుతుంది కనుక మీరు కూడా మీ యొక్క సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో టాప్ 50 బిట్స్ సైన్స్ సంబంధించి అలాగే సోషల్ సంబంధించి కూడా టాపిక్ వైజ్గా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ.